నమస్కారం. ప్రత్యామ్నాయ సంస్కృతి వేదిక సంఘర్షణకు స్వాగతం. పిల్లలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దడంలో విద్యదే ముఖ్యమైన పాత్ర. అందులోనూ ప్రాథమిక విద్య కీలకమైనది. పసి మనసులను ఆకట్టుకుని శారీరక మానసిక వికాసానికి బీజాలు వేయవలసిన ప్రాథమిక విద్యా వ్యవస్థ ఇప్పుడు అత్యంత దారుణంగా ఉందనేది మేధావుల ఆరోపణ. మనుగడలో ఉన్న ప్రాథమిక విద్యకు ప్రత్యామ్నాయం ఏమిటనే విషయంలోనూ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై చర్చించే ముందు మన ప్రాథమిక విద్య తీరుతెన్నులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఈ పిల్లాన్ని చూడండి, ఎలా ఏడుస్తున్నాడో. కట్టు కట్టించుకుని దీనంగా చూస్తున్న ఈ అబ్బాయిని చూడండి. పిల్లవాడిని చెంపలు పగలగొడుతున్న ఈ మహిళను కూడా చూడండి. విరిగిన కుర్చీలు, బెంచీలు, గుంతలు నిండిన షెడ్డు, కంపు కొట్టే పరిసరాలు. మీరు చూస్తున్న ఈ దృశ్యాలన్నీ మన విద్యా వ్యవస్థ ముఖ చిత్రానికి ప్రతిబింబాలు. భావి భారత పౌరులను తయారు చేసే పాఠశాలల్లో ఏం జరుగుతుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనాలు ఏం కావాలి? ముఖ్యంగా పసి మనసులను లాలించి పాలించి విజ్ఞానానికి బీజాలు వేయాల్సిన ప్రాథమిక విద్యా వ్యవస్థ సకల అవలక్షణాలకు నిలయంగా ఉంది. పిల్లలకు మొదటి జైలు పాఠశాలేననే విమర్శ 100కి 100 పాళ్లు నిజమేనని మన ప్రాథమిక పాఠశాలలు రుజువు చేస్తున్నాయి. 2 ఏళ్లు నిండితే చాలు అమ్మ ఒడ నుంచి బడి కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతున్నారు పిల్లలు. అప్పుడప్పుడే మాటలు నేర్చుకునే పిల్లల్ని ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో వేయడంతో వాళ్లు గందరగోళ పడిపోతున్నారు. చాలా చోట్ల అగ్గిపెట్టెల్లాంటి స్కూళ్లలో పిల్లల్ని కుక్కే అమానుషం మన కళ్ళెదుటే కనిపిస్తోంది. ఎలా చూసినా ప్రాథమిక విద్యా వ్యవస్థ అంతా అనేక లోపాలు శాపాలతో కునారిల్లుతోంది. చూశారుగా, ఇది పరిస్థితి. దేశ పురోగతిని నిర్దేశించే ప్రాథమిక విద్య ఎలా ఉంది, ఎలా ఉండాలి అనే విషయాలపై చర్చించేందుకు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. అలాగే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని సరస్వతి విద్యాపీఠాల అకాడమిక్ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం. రామయ్య గారు, ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాథమిక విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో అది పిల్లల మానసిక శారీరక వికాసానికి బీజాలు వేసేలా ఉందా? నాకు తెలిసినంత వరకైతే విద్యార్థుల యొక్క మానసిక స్థితినైనా కానీ శారీరక పరిస్థితినైనా కానీ లేక వారి ఎమోషనల్ పరిస్థితినైనా కానీ దృష్టిలో పెట్టుకొని విద్య రూపొందించి నాకు కనబడుతులేదు. సమాజం కూడా అదే విధంగా గుర్తిస్తూ ఉన్నది. అది కేవలం ఒక అక్షర జ్ఞానాన్ని కలిగించడానికి కోసమై ఏర్పడినటువంటి యొక్క స్థాయి అని అనుకుంటున్నారు. కానీ అక్షరం వెనక ఒక భావన ఉంటుందని, ఆ భావన సమాజాన్ని కదిలిస్తుందనే భావన రూపొందించిన వాళ్ళు కలిగించలేకపోతున్నారు. కాబట్టి ప్రాథమిక విద్యలోనే మనం ఫెయిల్ అవుతున్నామని నేను అనుకుంటాను. సూర్యనారాయణ గారు మీరేం చెప్తారు? ఈనాడు విద్యార్థుల యొక్క శారీరకమైనటువంటి స్థితి పరిశీలిస్తే ఎక్కువ మంది బాలబాలికలు ప్రాథమిక తరగతులలో బలహీనంగా కనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో డాక్టర్స్ చూసినప్పుడు సుమారుగా 40% మంది రక్తహీనతతోటి కనిపిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే రక్తహీనతతోటి ఉంటారో శారీరకమైనటువంటి దృఢత్వం ఉండదో, తద్వారా మానసికమైనటువంటి ఎదుగుదల కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి శారీరకమైనటువంటి శ్రమ ఇది అవసరం. దీని కొరకు ప్రాథమిక పాఠశాలలలో తప్పనిసరిగా ఒక 40-45 నిమిషాలు ఆటలాడించే అటువంటి వ్యవస్థ మనకి ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు ఉండే అటువంటి పద్ధతిలో ఈ టీచర్స్ ట్రైనింగ్ పూర్తి అవుతున్నది. కానీ టీచర్స్ ట్రైనింగ్లో కేవలం రామయ్య గారు చెప్పినట్టుగా అక్షరాలు ఎట్లా బోధించాలి, చదువు ఎట్లా బోధించాలి అనేటువంటి విషయం చెబుతున్నారు తప్ప విద్యార్థి యొక్క సర్వాంగీణ వికాసం కొరకు ఉపయోగపడేటువంటి ఒక శారీరక వికాసానికి సంబంధించిన శిక్షణ కానివ్వండి, మానసిక వికాసానికి సంబంధించినటువంటి శిక్షణ కానివ్వండి ఈనాడు ఉపాధ్యాయ శిక్షణలో లేవు. ఈ మేధావులు, విద్యావేత్తలు చాలా వరకు ఈ విద్యా వ్యవస్థలో, ప్రాథమిక విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను గుర్తించారు. మరి ప్రభుత్వాలు నిజానికి గుర్తించగలిగాయా? అంటే ఈ లోపాలను సరిదిద్దడం విషయం సెకండరీగా తీసుకుంటే ప్రాథమికంగా ఈ లోపాలను గుర్తించే పరిస్థితులైన ప్రభుత్వాలు ఉన్నాయా? ప్రపంచంలో
కొన్ని దేశాలు గుర్తించడమే కాదు, దాని అమలు కూడా పరిచాయి. ముఖ్యంగా సోషలిస్టు దేశాలు, ఉదాహరణకు క్యూబా చూసుకోండి. ఎవరు చెప్పలేని విషయం చెప్పారు వారు. తల్లి గర్భం లోపట ఏ అవయంగం పెరగదు, తల్లి గర్భంలో పెరిగేది మెదడు ఒకటి మాత్రమే పెరుగుతుంది అని చెప్పారు. ఆ మెదడు యొక్క పెరుగుదల తల్లి యొక్క ఆరోగ్య పరిస్థితి పైన ఉంటుంది అని. కాబట్టి ప్రాథమిక విద్యను మీరు పటిష్టం చేయాలంటే గర్భిణీ స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని మొదలు చేయాలనే విషయం అక్కడి నుంచి ప్రారంభించాలని క్యూబా తన యొక్క ప్రయోగాల ద్వారా చూపించింది. ఆరోగ్యమైనటువంటి యొక్క గర్భిణీ స్త్రీలు కూడా చాలా ప్రధానం. విద్యకు వైద్యానికి సంబంధం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఎంతో పటిష్టం చేయగలుగుతామో ఆరోగ్యకరమైన పిల్లలు కూడా ఎంతో పుట్టగలిగే పరిస్థితి ఉంటుంది అని నా అభిప్రాయం. సూర్యనారాయణ గారు, ఈరోజు తల్లులకు నిజంగా పౌష్టికాహారం కానీ నిజమైన సంరక్షణ కానీ ఈ దేశంలో ఉందా? రామయ్య గారు చెప్పినట్టు అక్కడి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది ఈరోజు. రామయ్య గారు చెప్పింది 100% నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే మనకు ఒక ప్రహ్లాదుని చరిత్ర తీసుకున్నా, ఒక అభిమన్యుని చరిత్ర తీసుకున్నా, ఎక్కడి నుండి మొదలైందంటే వాళ్ళ విద్య తల్లి గర్భం నుండి మొదలైంది. ఇది మనకు చరిత్ర చెబుతూ వస్తున్నది. ఈ మధ్యకాలంలో బ్రిటిష్ వారి యొక్క పరిపాలన దీని కారణంగా అవన్నీ పక్కకు పోయినాయి. మళ్ళీ సుమారు 12 సంవత్సరాల క్రితం ఇక్కడ గుజరాత్లో ఉండేటువంటి రాజ్కోట్ అండ్ సూరత్, ఈ 2 ప్రాంతాలలో గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి అనుసంధాన విజ్ఞాన కేంద్రము అని 2 ప్రారంభమయ్యాయి. నేను ఇప్పటికీ 2 సార్లు అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళకు శిక్షణ ఎక్కడి నుంచి మొదలైందంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలకు మొదలు శిక్షణ ఇవ్వటం జరుగుతుంటుంది. శిక్షణ ఇచ్చిన తర్వాత ఆ గర్భం దాల్చిన తర్వాత మీ యొక్క ఆలోచనలు ఎట్లా ఉండాలి, మీరు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ రకమైనటువంటి సాహిత్యం చదవాలి, ఏ రకమైనటువంటి ఆలోచనలు మీలో ఉండాలి అనే అటువంటి దృష్టికోణంతో ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు 12 సంవత్సరాలు అయిందంటే అక్కడ పుట్టినటువంటి ఆ అనుసంధాన కేంద్రంలో శిక్షణ తీసుకొని జన్మించిన వాళ్ళు ఇప్పుడు సుమారుగా 8-9 సంవత్సరాలకు వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మేధాశక్తి అద్భుతంగా ఉంది వారు చెప్పినట్టుగా. ఆ రకంగా ఇప్పుడు అనేక మంది మొదట్లో అక్కడికి వచ్చేటువంటి వారు కాదు. అక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు, సైక్రాట్రిస్ట్స్ ఉన్నారు, ఆ తర్వాత ఈ అలోపతిక్ డాక్టర్స్ ఉన్నారు. దీని ఆధారంగా ఏదైతుందో అక్కడి నుంచి పెట్టడం వల్ల విద్యార్థులలో పుట్టే సంతానంలో మంచి విద్వత్తు, మంచి శారీరకమైనటువంటి దృఢత్వము ఇవన్నీ చూడగలుగుతున్నాం. తర్వాత రెండవ స్థితి ఈనాడు మనకు కళ్ళకు కట్టినట్టు కనిపించేది ఏంటి అని అంటే, ఈనాడు పిల్లలకి పెద్ద కుటుంబాలు కావచ్చు, చిన్న కుటుంబాలు కావచ్చు, ధనవంతమైనవి కావచ్చు, బీద కుటుంబాలు కావచ్చు, వీళ్ళు ఏవి కూడా పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి స్థితిలో లేదు. కారణం ఏంటి అని అంటే ఈనాడు ఉండే అటువంటి బీద కుటుంబాలలోనేమో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కారణంగా ఇవ్వట్లేదు. ధనవంతమైనటువంటి కుటుంబాలలో ఏ రకమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థాలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏది తిన్నట్టయితే శారీరకం సౌష్ఠవంగా ఉంటుంది అనేటువంటి పైన దృష్టి లేదు. దీని కారణంగా అన్ని కుటుంబాలలో కూడా ఈ బలహీనత అనేది కనిపిస్తూ ఉన్నది. రామయ్య గారు, బోధనా విధానం ఎలా ఉంది? పిల్లలకు చెప్పే విధానం ఈరోజు ప్రైమరీ స్కూల్లో, ప్రాథమిక స్కూళ్ళలో ఏ రకంగా కనిపిస్తోంది? ఇది కరెక్ట్ విధానమేనా? దురదృష్టవశాత్తు ఉపాధ్యాయుడు ఏమి చెప్పాలనో పాలకుడు నిర్ణయిస్తున్నాడు. ఉపాధ్యాయునికి 2 వస్తువులు ఇస్తున్నాడు. ఏమి చెప్పాలనో అని చెప్తున్నాడు, నువ్వు చెప్పింది వాడు చదవకుంటే బెత్తం కూడా ఇస్తున్నాడు వాడికి. అంటే పాలకుని యొక్క ఆలోచన పిల్లవాడిని కంట్రోల్ చేయడం, కానీ పిల్లవాడిలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి యొక్క మేధస్సును వెలికి తీయడం అనేటంతో ఆ అభిప్రాయం కనబడలేదు. వాస్తవంగా చూస్తే పిల్లవాడిలో దాగి ఉన్నటువంటి యొక్క ప్రతిభను మనం వెలికి తీస్తున్నాం అంతే. ఎవడైతే దాగి ఉన్నటువంటి యొక్క ప్రతిభను తీస్తాడో అది నిజమైన విద్య, కానీ మనం చెప్పే విద్య ఎత్తున్నదో అది విద్య కాదు అని నేను అనుకుంటాను. కాబట్టి ప్రభుత్వం యొక్క పాలక వర్గం ఉపాధ్యాయునికి ఎత్తున్నదో
పిల్లవాడిని దృష్టిలో పెట్టుకొని ఏమి చదువు చెప్పాలనో అది ఉపాధ్యాయునికి మాత్రమే ఉంటుందని ఉంటుంది. అది దానికి వన్ వే ట్రాఫిక్ కాదు. వాళ్ళకు నిర్దేశించకూడదు, ఇలా ఉండాలని నిర్ణయించకూడదు. అది వన్ వే ట్రాఫిక్ కాదు. ఆ, మీరు మన యొక్క ఉపనిషత్తులు తీసుకున్నా ఉమ్, లేకుండా మోడర్న్ యొక్క సైకాలజీ తీసుకున్నా కానీ అందరూ కూడా ఏమంటారంటే చదువు అనేది సంఘర్షణ. ఉమ్, రెండు ధృవాల మధ్యన, రెండు ఆత్మల మధ్యన సంఘర్షణ జరుగుతుంటుంది. ఆ సంఘర్షణే చదువు అని చెప్తాడు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఉపాధ్యాయుడు పిల్లవాడి స్థాయికి రావాలి. ఉపాధ్యాయుడు పిల్లవాడి స్థాయి పిల్లవాడికి స్థాయికి రావాలి మొదలు. పిల్లవాడు ఇది నాలో ఒక మనిషి అనుకోవాలి, కానీ నన్ను పెత్తనం చేసుకునేటానికి వచ్చిన మనిషి కాదు అనే అభిప్రాయం రావాలి మొదలు. అంటే హీ హాస్ టు కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్. పిల్లల స్థాయికి వచ్చి వాళ్ళలో కలిసిపోయి చెప్పినప్పుడే వాళ్ళ ఆ సృజనాత్మకత మనం వెలికి తీయగలము. అంతేకాదు, మన చదువు ఎత్తున్నదో ఆ పిల్లవాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తనకి తెలిసి ఉండాలి. ఈనాడు పిల్లలు చాలా మంది నిన్నటి వరకు చదువు చూడని పిల్లలు వస్తున్నారు. దళితులు వస్తున్నారు, లేక గిరిజనులు వస్తున్నారు, లేక వెనకబడిన వర్గాలు వస్తున్నారు. వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటిది? వారు చిన్నప్పటి నుంచి ఎత్తుందో ఏ వస్తువులతో ఆడుకున్నారు, ఏ వస్తువులతో పాడుకున్నారు, ఏమి తిన్నారు, ఆకలంటే తెలిసిందా వాళ్లకు, లేకుంటే కడుపు నిండా అన్నం ఉండే తెలిసిందా? అంటే వారి కల్చర్లో మమేకమైనటువంటి యొక్క మనిషి ఎత్తున్నదో అది మొదలు అవసరం. కాబట్టి పిల్లవాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలిసినటువంటి మనిషే ఉపాధ్యాయుడు ఎత్తున్నదో వాడితో మాట్లాడగలుగుతాడు. అది చాలా ప్రధానం. ఈనాడు ప్రాథమిక విద్య విషయంలో అనేక దేశాలలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. అమెరికా లాంటి దేశంలో కూడా 5 సంవత్సరాల వయసు రందే పాఠశాలలో అనుమతి లేదు. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాతనే వెంటనే పాఠశాలలకు పంపించడం, పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను ప్రవేశాలు ఇవ్వటం జరుగుతున్నది. వాస్తవంగా 5 సంవత్సరాల వయసు వరకు పిల్లవాడికి జరగాల్సింది ఏంటి అంటే ఇంద్రియ వికాసం జరగాలి. ఈ ఇంద్రియ వికాసం ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉండేటువంటి తల్లి తండ్రి కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు, ఆడుతూ పాడుతూ ఇతర పనులు చేసినప్పుడు ఇంద్రియ వికాసం జరుగుతూ ఉంటుంది. అనేక ఆలోచనలు వస్తుంటాయి. ఎప్పుడైతే ఈ విద్యార్థిని 2వ సంవత్సరం అయిన తర్వాత వెంటనే పాఠశాలలకు వెళ్తున్నాడో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కండరాలు ఏవైతే ఉంటాయో ఈ కండరాలన్నీ అంటే శక్తివంతం కాకుండానే, సమర్థవంతం కాకుండానే ఈ పెన్ను బలపము ఇటువంటి అన్ని పెన్సిల్ పట్టేసి రాయిస్తున్నారు. దీని కారణంగా పిల్లవాడిలో క్రియేటివిటీ పూర్తిగా చిన్ననాడే దెబ్బతింటున్నది. దీని కారణంగా విద్యార్థి యొక్క వికాసం అన్ని రంగాలలో ఆగిపోతున్నది. ఒకవేళ ఇంట్లో ఉండే అటువంటి పరిస్థితి, ఉపాధ్యాయులు ఎలా ఉండాలి, విద్యార్థులతో ఎలా ఉండాలి? విద్యార్థులను ఒకవేళ 3 సంవత్సరాల వయసులో వచ్చినప్పటికీ కూడా చేయాల్సింది ఏంటి అంటే అతనికి పుస్తకం అవసరం లేకుండా, పలక బలపము ఒక సిలబస్ ఇటువంటిది ఏం అవసరం లేకుండా పిల్లవాళ్ళకి కాస్త ఆట పాట క్రియానుభవము ఇటువంటివన్నీ ఉండాలి. అంటే విద్యార్థులలో వాళ్ళ యొక్క అన్ని మానసిక శక్తుల యొక్క వికాసం కొరకు ప్రయత్నం చేయాలి తప్ప చదవటం రాయటం కొరకు చేయటం కాదు. అంటే ఎట్లా ఉంటుందంటే ఉదాహరణకు నేను చెప్తాను. ఒక 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల ముందు కొన్ని బియ్యపు గింజలు, కొన్ని పప్పు గింజలు ఇవన్నీ అందులో కలిసి వేశారనుకోండి. వీటిని వేరు చేయమన్నాం. వేరు చేయమన్నట్టు ఒక పిల్లవాడు ఏం చేస్తాడు, ఈ గింజని ఇటు తీస్తుంటాడు, ఈ గింజని ఇటు తీస్తుంటాడు. ఒక పిల్లవాడు ఏం చేస్తాడు, ఆ లా ఉన్నటువంటి తీసి పక్కకు పెడుతుంటాడు. మరో పిల్లవాడు ఏం చేస్తూ ఉంటాడు, తక్కువ ఏవైతే ఉంటాయో వాటిని తీసి పక్కకు పెడుతుంటాడు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఒక రకమైనటువంటి ఆలోచన శక్తి ఒక్కొక్కరు ఇట్లా చేస్తున్నారు. అంటే ఇటువంటి పిల్లలకి ఆడుతూ పాడుతూ ఇటువంటి నేర్చుకునే అటువంటి స్థితిలో ఉండాలి. ఆ స్థితికి తగినటువంటి ఆచార్యుడికి శిక్షణ ఉండాలి. ఆచార్యుడి వారి అంటే ఆనందంగా గడపాలి. ఆట పాట పోటీ అభినయం వీటి ఆధారంగా ఈ 5 ఆధారంగా ఈ చిన్నపిల్లల చదువు ఉండాలి. ఇది బిఫోర్ 5 years. మాస్టర్ గారు చెప్పారే ఒక చాలా సున్నితమైన విషయాన్ని అతను చెప్పారు.
అమెరికాలో 5 సంవత్సరాలకు ప్రారంభమవుతున్నది. ఈనాడు అట్లా కాదు. నేను అమెరికాలో వెళ్ళి ప్రతి స్కూల్లో చూసి వచ్చాను. నేను అమెరికాలో ఒక విధమైనటువంటి మార్పు వచ్చింది. మన యొక్క సాంప్రదాయం చూసి అమెరికాలో గొప్ప మార్పు తీసుకొచ్చారు. మనది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లోపల మనమే చదువు చెప్తున్నామని అనుకుంటాం, కానీ అమ్మమ్మలు నాయనమ్మలు కూర్చోబెట్టుకొని పిల్లవానికి ఆ కుటుంబం యొక్క చరిత్ర, ఆ ప్రాంతం యొక్క చరిత్ర, అవన్నీ కూడా చిన్న చిన్న వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తూ ఉంటారు. కథల రూపంలో కూడా చెప్తుంటారు. అంటే టీచర్ మనమే కాదు, మొత్తం కుటుంబం జాయింట్ ఫ్యామిలీ కుటుంబం అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయ్యో మనం ఇండియా లోపల ఈ విధమైన సంస్కారం ఉన్నది, మన పిల్లలతో ఆ విధంగా కోల్పోతున్నారే అని దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు. చేస్తే వాళ్ళు తెలియంది ఏమిటంటే 3-5 సంవత్సరాల మధ్యన పిల్లల యొక్క ఆ ఇంద్రియాల యొక్క శిక్షణ జరగవలసి ఉంటుంది. అంటే వినేది, లేకుంటే చూసేది, చూస్తే గుర్తుపట్టేది, అంటే కళ్ళకు చెవులకు మిగతా అవయంగాలన్నిటిని కూడా శిక్షణ ఇచ్చేది, ఆ ఇంద్రియాలకు శిక్షణ జరుగుతుండాలి. ఇప్పుడు వాళ్ళు అది పెట్టారు. మనకి ఈరోజు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. మీరు చెప్పినట్టు ఆ రోజుల్లో ఆ కుటుంబ వ్యవస్థ ఉంది కాబట్టి పిల్లల వికాసానికి అది బాగా తోడ్పడేది. అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వీళ్ళంతా మంచి మంచి కథలు చెప్పేవాళ్ళు, చరిత్ర చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ వ్యవస్థ లేకపోవడం కూడా మనం చూస్తున్నాం. ఇది ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది పిల్లలపైన? ఒక రకంగా కథ చెప్పటం వల్ల వాళ్ళు, మనం కూడా చిన్నాడు మనందరం చూసి ఉంటాం, ఒక మన నాయనమ్మ కథ చెప్తూ ఉంటే మనం కాదు చుట్టుపక్కల ఉండే అటువంటి పిల్లలందరూ వచ్చి వాళ్ళ చుట్టూ కూర్చునేవారు. ఏదో ఊహాలోకంలోకి తీసుకెళ్లేవారు, ఒక ఊహించుకునే స్థితిని తీసుకొని వచ్చేవాళ్ళు, ఒక ఆలోచన శక్తిని తీసుకొని వచ్చేవాళ్ళు. అప్పుడు ఏం జరిగిందంటే అని మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు ఊహ మొదలయ్యేది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు పిల్లల స్థాయికి వెళ్ళిపోయి చెప్పాలన్నారు కదా, అప్పట్లో అదే జరిగేది. కాబట్టి ఇప్పుడు ఇది ఈనాడు చదువుకుంటున్నటువంటి వాళ్ళు కానీ ఈ విషయాలలో వీళ్ళకు ఒక కథ చెప్పడం కావచ్చు, ఒక పాట చెప్పడం కావచ్చు, ఒక అభినయం చేయటం కావచ్చు, ఈనాడు సంతానం అంటున్నటువంటి వాళ్ళలో నేను అనుకుంటాను ఒక 60-70% మందికి ఇది చేత కావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే 3 సంవత్సరాల తర్వాత ఏదైతే పాఠశాలలో వేస్తున్నారో ఈ నాయనమ్మ రోలు, తాత రోలు, ఈ రోల్ను వీళ్ళు పోషించగలిగే అటువంటి స్థితికి రావాలి. అప్పుడు మాత్రమే అది ప్రయోజనం చేకూరుతుంది. లేనట్టయితే ప్రయోజనం చేకూరదు. కానీ మాస్టర్ గారు చెప్పారే, అది దేనికి దారి తీసింది అంటే ఒక మనిషి చెప్పుతుంటే వినాలి మొదలు. ఇది లేకపోవటం వలన నేను కౌన్సిల్లో 6 సంవత్సరాల ఉన్నాను. నేను ఆ అలవాట్లేదు, ఒకడు చెప్తే వినే మాట అలవాట్లేదు. కాబట్టి మీరు ఒకడు మాట్లాడుతుంటే ఒకడు వినేటువంటి ఓపికే లేదు. ఏం మాట్లాడుతూ విందామనే కోరిక కూడా లేదు. మనం మాట్లాడుతుంటే ఇతరులతో వినే ఓపిక లేదు, వారి మాట్లాడుతుంటే మనకు కూడా వినే ఓపిక లేకుండా పోయింది. అంటే ప్రజాస్వామ్యానికి మొదటి యొక్క అంగమే ఎత్తుందో నాశనమైంది అని చెప్తున్నాను. సమాజం యొక్క మాటను ఎత్తుందో తను వినాలి. ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమన్వయం పోయిందని నేను అనుకుంటాను. అంటే మనం చిన్నప్పుడు ఏ అలవాటు చేయవలసి ఉండేనో అది చెయ్యకపోవటం వలన మన ప్రజాస్వామ్యానికే కుంటుపడే స్థాయికి వచ్చిందని మనం చూస్తున్నాం. ప్రాథమిక విద్యా విధానానికి సంబంధించిన చర్చ, సంఘర్షణలు రేపు కూడా కొనసాగుతుంది.